హాయ్ ఫ్రెండ్స్, ఉగాది అయితే వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పప్పులో అయితే కొద్దిగా పసుపు, వాటర్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఉడకబెట్టడానికి పెట్టేసిన. గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్, పసుపు, కరగపెట్టుకున్న నెయ్యి వేసేసుకొని నేనైతే పిండి తడుపుకున్నా. మరీ హార్డ్ కాకుండా మరీ మెత్తగా కాకుండా నేనైతే ఎలా కలుపుకున్నానో అలా కలుపుకోండి, మంచిగా వస్తుంది ఫీలింగ్. మనం ఏదైతే పప్పు ఫీలింగ్ ఉంటుందో అది బయటికి రాకుండా మంచిగా కవర్ అయిపోతుంది అనమాట. మరీ పలచగా ఉంటే బెలాంచనికి రాదు. నేనైతే బెల్లం తురుముకుంటున్నా. స్వీట్ అయినా సాల్ట్ అయినా ఏదైనా సరే, కర్రీస్లో కానీ స్వీట్ డిష్లో మన టేస్ట్కి అకార్డింగ్ వేసుకోండి. ఇంత అంత నేను చెప్పాను. సోంపు, ఇలాచి, కొద్దిగా జాజికాయ ముక్క వేసిన, ఒక పోక మందము దొడ్డుగా ఇలాచి పౌడర్ది పొట్టుందో అది తీసి పడేసాను. పప్పు ఉడికింది కాబట్టి నీళ్ళన్నీ స్టెయినర్లో తీసేసుకొని ఫ్రూట్ ప్రాసెసర్లో వేసుకున్నాను. ఇందులో సన్నగా కాలేదని నేనైతే మళ్ళీ డబల్గా మిక్సీ జార్లో వేసాను. మీరైతే మిక్సీ జార్లోనే వేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టి షేర్ చేసుకోండి. ఇలా పొడి పొడిగా అయిపోయింది. నాకైతే ఎక్కువ అసలు ఫ్యాన్లో ఏం పెట్టలేదు, నేనైతే కరెక్ట్గా ఉడకబెట్టుకున్నాను కాబట్టి స్టెయినర్లో తీయగానే నేను డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకున్నాను. ఒక గిన్నెలో నెయ్యి వేసి ఇది మంచిగా కొద్దిగా ఒక పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకున్నాక ఏదైతే తుమ్ముకున్న బెల్లం ఉందో ఆ బెల్లము మిక్చర్ మొత్తం వేసేసాను. మంచిగా ఒక 5 to 10 minutes సిమ్ పైన వేయించుకోవాలి. ఇలా లాగా లేకపోతే ఎలా చేస్తున్నా చూడండి, అలా చేసుకొని పెట్టేసుకుంటే ఈజీగా అప్పటికప్పుడు పిండి ముద్దలు తీసుకొని అందులో ఫిల్ చేసేసుకోవచ్చు. పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. నాకైతే ఎక్కడ కూడా అసలు ఏం పూర్ణం బయట రాకుండా మంచిగా కుదిరినాయి నాకైతే. కొన్నేమో ఇట్లా చుట్టిన, ఇంకా వేరే విధంగా కూడా పెట్టిన. కొన్ని ఇట్లయితే ఇట్లా పెట్టుకోవచ్చు. ఫస్ట్ చేయితోనే ఇలా చేసుకోవాలి, చేసుకున్నాక పెట్టుకోవాలి. బెలాంచి చేస్తే అంత పర్ఫెక్ట్గా మనకు రాదు. కొంచెం చేయితోనే ఇట్లా చేసుకుంటే చూడండి ఎక్కడ కూడా పూర్ణం వెళ్ళకుండా ఉంది. నేను బెలాంచేటప్పుడు కూడా ఎక్కడ కూడా పూర్ణం వెళ్ళలేదు, మీకు అర్థమవుతుంది. మెల్లిమెల్లిగా ఇట్లా తిప్పుకుంటూ మరీ పల్చగా మరీ దొడ్డుగా కాకుండా ఈ సైజు ఉంటే చాలు. నేనైతే నెయ్యే పెట్టుకుంటా. స్వీట్ డిష్లకు అయితే నూనె పెడితే ఆ టేస్ట్ రాదు. నెయ్యి పెట్టి 2 sides మంచిగా నెయ్యి పెట్టి కాల్చుకున్నా. పిల్లలందరికైతే చాలా చాలా నచ్చింది. మళ్ళీ చేయమని చెప్పారు. మా ఇంట్లో అయితే మంచిగా ఎక్కువ క్వాంటిటీలో చేయాలి. మీరందరూ ఇంట్లో ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా కుదిరినాయో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.